కుబేరుడు 2 ఇళ్ళకి ఎప్పుడూ వస్తాడట ఖచ్చితంగా. చమత్కారంగా చెబుతారు పురాణాలు. 2 ఇళ్ళకి 2 ఆలయాలకు ఎప్పుడు రోజు వచ్చి దర్శనం చేసుకుంటాడట. ఒకటి శివాలయం, 2 విష్ణు ఆలయం. శివాలయానికి ఎందుకు వస్తాడో తెలుసా? స్వామి నీ వల్లే ఇలా ఉన్నా, నువ్వు ఇచ్చిన అనుగ్రహమే అని శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి వస్తాడు. తిరుపతి వెంకటేశ్వర దగ్గర కుబేరుడు ఎందుకు ఎడతాడో తెలుసా? బాకీ ఎప్పుడు ఇస్తావు అని అడగడానికి ఎడతాడు. ఈ 2 ఆలయాలు కుబేరుడు పర్యటించడం మానడు. ఇక్కడికి వచ్చేదేమో శివుడు అనుగ్రహం కోసం, అక్కడికి వెళ్ళేదేమో ఆయన వసూలు చేసుకోవడం కోసం. అంతే, తప్పదు. వారి ప్రవృత్తులను బట్టి వారి ఐశ్వర్యాలు ఉంటాయి. దానికి మనం ఏం చేస్తాం? అందుకని కుబేరుడు నీ దగ్గరికి వచ్చి నువ్వు ఇచ్చిన ఐశ్వర్యమే అని చెబుతున్నాడయ్యా, నీకు నేను డబ్బిస్తే దాకా మనం శ్రీశైలం హుండీలోనో ఇంకో కాశీ హుండీలోనో 1000 కాదేమో 1,00,000 వేసినా తక్కువే. ఆయన దగ్గర కోట్లు ఉన్నాయి, కుబేరుడు ఉన్నాడు అక్కడ. నువ్వేమిటి ఇచ్చేది? ఇక్కడ డబ్బు అక్కల, బంగారం అక్కల.